స్వామి, నా కూతురికి ఇప్పటిదాకా 16 సంబంధాల దాకా చూశాను. కానీ అదేమిటో ఏ ఒక్కటి తనకు నచ్చలేదు. కనీసం ఈ సంబంధమైనా తనకు నచ్చేలా చూడు స్వామి. హలో, వచ్చావా? దగ్గరలో ఉన్నా, వచ్చేస్తున్నా. అబ్బాయి వచ్చే టైం అయిపోతుంది. అమ్మాయి ఇంకా రాలేదేంటి? వచ్చేసింది. రామ్మా. ఏంటి నాన్న అర్జెంట్గా గుడికి రమ్మన్నావు? ఏం లేదమ్మా, నీకు పెళ్లి సంబంధం చూశాను. అబ్బాయి చాలా మంచోడు. నాన్న, అబ్బాయి నాకు చాలా బాగా నచ్చాడు. నీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాడు. అతను కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తాడమ్మా. సరే నాన్న. అమ్మా, అబ్బాయి వచ్చాడు చూడమ్మా. రా బాబు. తనే మా అమ్మాయి. సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, హైదరాబాద్లో కూడా చేయొచ్చు. తన పేరు కోటేశ్వరరావు. గవర్నమెంట్ జాబ్. స్కూల్ టీచర్గా పనిచేస్తున్నాడు. నాకు మీ డ్రెస్ చాలా బాగా నచ్చింది. నేను కూడా మీకు నచ్చితే మన ఇద్దరి పేరు మీద LIC కటింగ్ చేస్తాను. నాన్న, నా ఫోన్ మర్చిపోయాను, తీసుకుని వస్తాను. నెంబర్ ఇచ్చేద్దేమో. ఫోన్ మర్చిపోయింది కారులో కదా, ఇంటి దగ్గర మర్చిపోయి ఉంటుంది. ఇంటి దగ్గర కూడా కాదు, హైదరాబాద్లో మర్చిపోయి ఉంటుంది. అదేంటి? నా గెస్ కరెక్ట్ అయితే ఈ పాటికి ఇంటికి వెళ్ళి నువ్వు నచ్చిందని చెప్పిన డ్రెస్ మార్చేసుకుని వేరే డ్రెస్ వేసుకుని హైదరాబాద్ వెళ్ళిపోయి ఉంటుంది. డ్రెస్ నచ్చిందని చెప్పినప్పుడు ఉంచుకోవాలి కదండి. నువ్వు నచ్చలేదు కదా, అందుకే మరి. హలో, చెప్పమ్మా. బాబు, ఎక్కడున్నావురా? దగ్గరలోనే ఉన్నానమ్మా. కాకినాడకి ఇంకో 2-3 గంటల్లో వచ్చేస్తా. అయినా నేను వచ్చేది హైదరాబాద్ నుంచి అమ్మా. నా మేనకోడలు ఓనీల్ ఫంక్షన్కి రాకుండా ఉంటానా చెప్పు? సరే వచ్చేరా, నీకు కూడా పెళ్లి సంబంధం చూసేస్తాను. అప్పుడే పెళ్ళెందుకమ్మా? సరే, నేను వచ్చాక చూద్దాంలే. సరే, బాయ్. వీడు ఎక్కడున్నాడో ఏమో. హలో, చెప్పరా బావా, ఎక్కడున్నావు? ఆన్ ద వేరా. నా కారు వేసుకొస్తున్నావా, నీ కారు వేసుకొస్తున్నావా? నీ కారే వేసుకొస్తున్నాను రా, చెప్పావుగా తీసుకుని రమ్మని. అదేలేరా, ఇంటికి చిన్న చిన్న పనులు ఉన్నారా, అందుకోసమే నేను కారు వేసుకురమ్మని చెప్పాను. సరే, వచ్చాక కాల్ చేయి. సరే, నేను టోల్గేట్ దగ్గర ఉన్నా, వచ్చాక కాల్ చేస్తా. ఓకే బా. బాయ్. మేడం, ఫాస్టాగ్ స్కాన్ అవ్వట్లేదు మేడం, మనీ ఇవ్వండి. థ్యాంక్ యూ.
హలో బా ఎక్కడా? ఏమరా తెలీదు, మేబీ హైదరాబాద్ దాకా అనుకుంటా, నీ కార్లోనే. మళ్ళీ హైదరాబాద్ ఏంట్రా? హలో హలో ఈడేంట్రా సాఫ్ట్వేర్కి వచ్చాక బుర్ర చెడిపోయింది ఇంటికి. ప్రెగ్నెంట్ లేడీ మేడం, కొంచెం హెల్ప్ చేయండి మేడం, ప్లీజ్ మేడం. వస్తున్నా. ఏంటి ఏమైంది? ఇంజిన్ స్ట్రక్ అయింది సార్. వేరే అంబులెన్స్ ఫోన్ చేశాను, టైం పడుతుంది అన్నారు. అయ్యో, ఇదే అంబులెన్స్లో ఎంతో మందిని టైంకి తీసుకెళ్ళాను. అలాంటిది నా భార్యకి ఇలా జరుగుతుంది నేను కళ్ళ కూడా అనుకోలేదు. మీరు ఎక్కడికి వెళ్ళాలి? నేను రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళాలండి. మరి హైదరాబాద్ వైపు వెళ్తున్నారు? ఈ లోపలేనాదో చిన్న పల్లెటూరు అండి మాది. సరే ఓ పని చేయండి, ఓకే. నా కార్ తీసుకెళ్ళండి, అలాగే. అక్కడ వచ్చి మా ఫ్రెండ్ కలెక్ట్ చేసుకుంటాడు. సరే. జాత జాత్ మెల్లగా నెమ్మదిగా మెల్లగా జాగ్రత్త. జాతక దిగు. భయ్యా మీ నంబర్ చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. పర్లేదు. 8522822170. 170. ఓకే, ఓకే మా సార్. ఫ్రెండ్ కాల్ చేస్తాడు. థ్యాంక్ యూ సార్. పర్లేదు భయ్యా, ఉంటాను సార్. జాగ్రత్త. ఓయ్, ఎలా వెళ్ళిపోయిందంటే ఇప్పుడు ఏం చేయాలి? చేసేదే ఉంది, లిఫ్ట్ అడుగుదాం. భయ్య లిఫ్ట్ అక్కడ దాకా. లిఫ్ట్ ఇదిగో భయ్య భయ్య సార్, లిఫ్ట్ సార్. ఎవడో లిఫ్ట్ ఇట్లేదండి. బ్రో లిఫ్ట్ బ్రో 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 లిఫ్ట్ బ్రో. నేను నిన్ను లిఫ్ట్ చేయలేను భయ్యా. కమాన్ ఎక్కువ. భయ్యా కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి భయ్యా. నేను వెళ్ళాలా బైక్ వెళ్ళాలా? తగ్ లైఫ్ తరారారా. బైక్ వెళ్ళాలి భయ్యా, పద. వెళ్తాను అదొక నువ్వు తరారారా. తగ్ లైఫ్. హలో చెప్పవే. ఏం లేదే, కార్ వేసుకుని ఒక్కదాన్నే హైదరాబాద్ వస్తున్నా. బోర్ కొట్టి కాల్ చేసా. ఎందుకు సడన్ గా వస్తున్నావు? మళ్ళీ ఇంట్లో పెళ్లి సంబంధం ఏమైనా చూసారా? అవునే బాబు, పెళ్లి చూపులు ఈసారి గుడిలో ప్లాన్ చేశారు. వాడి వేషాలు. అందుకే నీకు ప్రపోజ్ చేసిన వాళ్ళలో ఎవరో ఒకరిని యాక్సెప్ట్ చేసుంటే ఈ ప్రాబ్లం ఉండేది కాదు కదా. సరే సరే, నేను కాల్ కనెక్ట్ అవ్వాలి, దానికి ఫోన్ చేయి. అది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరే బాయ్. దిగి భయ్యా. ఇదేంటి మళ్ళీ ఆపాడు? ఏమైంది భయ్యా, వాట్ హ్యాపెండ్? నా తగ్ లైఫ్ కామెడీకి ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ ఒక అమ్మాయి పడిపోయింది. ఇప్పుడు ఆ అమ్మాయి నేను రౌండ్ వేయాలి. నేను వచ్చేవరకు ఎదురు చూస్తా ఉండు. ఏ నువ్వు వచ్చేదాకా నేను ఇక్కడే ఎదురు చూడాలా? లేకపోతే మేము ఏం చేసుకున్నావు చూస్తావా? ఆ? తరారారా. కుర్రాడు బాబాయ్. కుర్రాడు బాబాయ్. ఈడు ఆర్కెస్ట్రా ఎవడ్రా? బావగాడు చెప్పరా. ఈ కార్ రాజమండ్రి హాస్పిటల్ దగ్గరకు వస్తుంది, వెళ్ళి తీసుకురా, వాళ్ళని కాల్ చేస్తారు. రాజమండ్రి హాస్పిటల్లో ఉండడం ఏంట్రా? అది దేనైనా కొట్టేసావా? లేదురా, వాళ్ళ అంబులెన్స్ ఏదో రిపేర్ వచ్చి ఆగింది, అందుకే మన కార్ ఇచ్చాను. ఉంటాను, బాయ్. ఇందాక అడిగితేనే లిఫ్ట్ లేదు, మళ్ళీ అడిగితే ఏమేస్తుంది?
సరే ట్రై చేద్దాం. యాజ్ ఎక్స్పెక్టెడ్. హైదరాబాద్ దాకా. వరుణ్, ఆల్ ద బెస్ట్ రా. ఈ అమ్మాయిని దగ్గర నుంచి చూడలేదు, ఒకసారి సరిగ్గా చూద్దాం. అయిపోయిందా స్కానింగ్? చూసించాలే కానీ ముందు చూడు. అయ్యో అదేం లేదు, మీరు కార్ చాలా బాగా డ్రైవ్ చేస్తున్నారు. నైస్ డ్రైవ్. ఈ అమ్మాయికి బాడీ మొత్తం కళ్ళు ఉన్నాయి అనుకుంటా. బై ద వే మై నేమ్ ఇస్ వారవ్. హాయ్ హలో 90.3 FM, నేను మీ ఆర్జే సఫ్నా. ఈ సండే మార్నింగ్ పవన్ కళ్యాణ్ మూవీకి టికెట్ గెలుచుకోవాలనుకుంటే నేను అడిగే చిలిపి ప్రశ్నకి సమాధానం చెప్పి గెలుచుకోవచ్చు. ఇంతకీ ఆ చిలిపి ప్రశ్న ఏమిటంటే, ఆటో వాళ్ళకి అమ్మాయిలు ఎందుకు పడిపోతున్నారు? కాల్ చేసి సమాధానం చెప్పండి, టికెట్ గెలుచుకోండి. కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, చెప్పండి. అమ్మాయిలు మీ వెనకాల రాసే కొటేషన్స్ కే పడిపోతారు. ఓ రాంగ్ ఆన్సర్. సో ఇంకో కాలర్ వెయిటింగ్ లో ఉన్నారు, మాట్లాడదాం. అమ్మాయిలు ఆటో తోలే స్పీడ్కి పడిపోతారు. రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం, చెప్పండి. ఆటో ఎక్కించుకుంటారు కానీ డబ్బులు తీసుకోరు, అందుకే పడిపోతారు. మీరు అలా పడిపోయారా? సారీ, రాంగ్ ఆన్సర్. హలో ఎఫ్ఎం, మీ పేరు? దిస్ ఈజ్ వరుణ్. మీరైనా సరైన ఆన్సర్ చెప్పండి. అమ్మాయిలు ఆటో వాళ్ళకి పడిపోవడానికి మెయిన్ రీజన్ వాళ్ళు పెట్టే సాంగ్స్ వల్ల. కరెక్ట్గా మూడు తగినట్టు సాంగ్స్ పెడతారు, అందుకే వీళ్ళు పడిపోతారు. వావ్, కరెక్ట్ ఆన్సర్ వరుణ్ గారు. కంగ్రాచులేషన్స్. సండే మార్నింగ్ ఆర్కే సినిప్లెక్స్ పీవీఆర్ లో టికెట్ కలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్. నీకు బాగా ఎక్స్పీరియన్స్ అనుకుంటా వరుణ్. అదేం లేదు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయిని బాగా ట్రై చేశాడు. ఆ అమ్మాయి అడిగి కాకుండా ఆటో డ్రైవర్ పడిపోయింది. ఈడెల్లా అమ్మాయిని అడిగితే దానికి అమ్మాయి చెప్పిన సమాధానం ఆటో డ్రైవర్ పెట్టే సాంగ్స్కి పడిపోయినని. దెబ్బకు మా వాడికి లైట్లు ఆరిపోయాయి. ఏమండి, నా పేరు వరుణ్ అని తెలుసుకున్నారు కదా, మీ పేరు చెప్పలేదు. నా పేరా? నా పేరు కీర్తన. కీర్తి. మీరు ఇంకేం అడగొద్దు. ఎక్కడ ఉంటున్నావు, ఏ ఊరు, బ్లా 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 ఇవేం అవసరం లేదు. ఇలా వెళ్ళని చాలు. కీర్తి, నైస్ నేమ్. కీర్తి, నీ చంప మీద పుట్టుమచ్చున్నట్టు ఎవరైనా చెప్పారా? లేదు. పోనీ నీకేనా తెలుసా? అద్దంలో చూసుకుంటాం కదా. కానీ అద్దం అందంగా ఉందని చెప్పదు కదా కీర్తి. చాలా బాగుంది. ఏంటి ఇక్కడ మరి? దిగు. కాదండి, ఇక్కడ దిగమన్నానా? ఏదో సరదాగా కాంప్లిమెంట్ ఇచ్చాను, దానికే ఇలా రోడ్డు మీద దిగిపోమండం. సారీ. ఏంటి కాంప్లిమెంట్? నేను నీకేమైనా డ్రైవర్లా కనిపిస్తున్నానా? వెళ్ళి డ్రైవ్ చేయి. ఎలా ఇచ్చా? బాయ్ చెప్. ఈ జర్నీలో ఇంకెన్ని చూడాల్సి వస్తుందా? ఏంటి ఇంకా నవ్వుతున్నావా? అదేం కాదు, ఫోన్లో మీమ్స్ చూస్తుంటే నవ్వొచ్చింది అంతే. హే, నువ్వు మీమ్స్ కూడా చూస్తావా? మా సింగిల్స్కి మీమ్సే కదా ఎంజాయ్మెంట్. ఓ పని చేద్దామా, ఈ జర్నీలో బోర్ కొట్టకుండా మనం మీమ్ డైలాగ్స్ వెళ్దామా? నేను ఒకటి చెప్తాను, నువ్వు ఒకటి చెప్పు. ఓకే, ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేయి. కష్టపడ్డా, స్టీరింగ్ పట్టుకున్నా, గేర్ వేసా, డ్రైవ్ చేస్తున్నా. పాలమ్మినా. ఇప్పుడు నువ్వు. ఏంటి కామెడీయా?
దొబ్బేస్తున్నానా? రే ఎవర్రా మీరంతా? హే ఎప్పుడురా? హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. జంబలకడి జారు మిఠాయా? ఇది కిందిస్తే వాళ్ళకి అర్థం కాదు, మినిమం డిగ్రీ చేసి ఉండాలి. ఇదెక్కడ మాసరా మామ? మోడల్ మోడల్, సూపర్ మోడల్, హడల్ హడల్, గుండె దడల్. ఏంటి ఇక్కడ ఆపావు? దిగు. ఎందుకు? దిగమన్నానా? హే అంత సీన్ లేదు, చెప్పు. టీ షాప్ అండి, టీ తాగుతారా నా పైన? నువ్వు టీ తాగుతావా? నేనెప్పుడూ టీ తాగలేదు, తాగను. సరే ఎల్లా పక్కన షాప్లో స్నాక్స్ తీసుకో. ఓకే. ఒక గ్రేప్ బాక్స్, ఒక బింగో కూడా. ఏంటి వరుణ్, సిగరెట్ అలవాటు ఉందా? రోజుకి ఎన్ని కాలుస్తావేంటి? 2. ఎందుకు? టెన్షన్ వల్ల. టెన్షనా? టెన్షన్ దేనికి? నీకు చెప్పినా అర్థం కాదులే. పర్లేదు, ఎవరో అనుకొని చెప్పు. ఒక అమ్మాయిని చూశాను, చాలా బాగా నచ్చేసింది. తను చూసిన చాలామంది అబ్బాయిలు తనకు ఆల్రెడీ లవర్ ఉన్నాడేమో, మనల్ని ఎందుకు లవ్ చేస్తానని చెప్పి డ్రాప్ అయిపోతారు. తీరా చూస్తే వాళ్ళ నాన్న ఏ స్కూల్లో టీచర్ను లేదా బ్యాంక్ ఎంప్లాయ్కి ఇచ్చి పెళ్లి చేస్తాడు. అప్పుడు ఈ అమ్మాయిని ఫాలో అయిన అబ్బాయిలందరూ చాచా అని తెగ ఫీల్ అయిపోతారు. కానీ నాలాంటి అబ్బాయిలు కూడా ఉంటారు. ఆ అమ్మాయికి లవర్ ఉన్నా లేకపోయినా ట్రై చేస్తూనే ఉంటారు. ఆ అమ్మాయి మనసుతో మాడిద్దాం అనుకుంటారు. అలాంటి అమ్మాయిని మొట్టమొదటిగా నేనే కలవాలని టెన్షన్ పడుతున్నాను. అబ్బా అబ్బా, ఆహా. ఎందుకే చెప్పనన్నా? సర్లే, త్వరగా దమ్ము కొట్టేసి రా. త్వరగానే దాన్ని కూడా దమ్మేసే, త్వరగా అయిపోద్ది. సారీ సారీ సారీ, చూసుకోలేదు. నువ్వు షర్ట్ చేంజ్ చేసుకుని వచ్చేసేయ్, నేను కార్లో ఉంటాను. ఏంటి? ఏం లేదు, చున్నీ. నీకు నచ్చిన కలర్ ఏదో చెప్పొచ్చుగా, అదే వేసుకుంటా. అంత సీన్ లేదు కానీ నీకు నచ్చింది వేసుకో. ఇడితి ఈ వాచ్ అక్కడ పెట్టు, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. హలో, ఏం మాట్లాడువేంటి? ఏదోటి మాట్లాడు. నేను చెప్పకుండానే నా ఫేవరెట్ కలర్ వేసుకొచ్చాక ఇంకేం మాట్లాడను.
తింటావా? అంత ఫీల్ అవ్వకు. ఇక్కడ పెడుతున్నా, కావాలంటే తిను. నేను కొంచెంసేపు పడుకుంటా. ఓకే. ఏంటి కారాపి ఏం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? ఆహా, అవునా? సరే ఆగు, ఇక్కడ ఫోన్ పెట్టాను, నువ్వేం చేసావో చూస్తాను. ద్రాక్ష పళ్ళు తింటుంటే స్పీడ్ బ్రేకర్ వచ్చి పండ్లు పడిపోయాయి. అందుకే కారు ఆపుకొని తింటున్నా. నేను చాలా జెంటిల్మెన్ అండి. నేను అసలు కెమెరానే ఆన్ చేయలేదు తెలుసా? ఓ అవునా? పద. ఇటువైపు నుంచి వెళ్తున్నావేంటి? హైవేలో ఏదో వర్క్ జరుగుతుంది. ఇంకా 8 కిలోమీటర్స్ తర్వాత హైవే కనెక్ట్ అయిపోతాం. విడి విడి నా కన్నుల్లోనే ఒక రూపం నీదేనమ్మా, చెరగని ఓ బొమ్మల్లే నీ చిత్రం గీసానే. తొలి తొలి నా ఊహల్లోనే ఒక ప్రాణం నువ్వేనమ్మా, తరగని ఓ స్నేహమల్లే నిన్నే చూసానే. కదిలా నీ వెనుకే అలలా పటమల్లే కలలా మాయల్లే. కన్నుల్లో నువ్వే, గుండెల్లో నువ్వే, నవ్వుల్లో నువ్వేలే, ఊహల్లో నువ్వే, ఆశల్లో
చినుకై కరిగిందే నాలా మెరిసే మెరుపే నీలో ఉండాలంటూ చూపుల్లోనే చేరేనే కన్ను ఆకాశం భూగోళం నీలానే రోజు కనిపిస్తుందే నా లోకం నీ వల్లే మారిందే నేడే నిన్నే చూస్తూ కన్నుల్లో నువ్వే గుండెల్లో నువ్వే నవ్వుల్లో నువ్వేలే ఊహల్లో నువ్వే ఆశల్లో నువ్వే మౌనంలో నువ్వేలే ఎక్కడ దిగుతావు వరుణ్? వరుణ్, ఏం ఆలోచిస్తున్నావు? గచ్చిపల్లిలో. ఏంటి సైలెంట్ అయిపోయావు? నేను ఎప్పుడు జర్నీ చేసినా కిలోమీటర్ లెక్క పెడుతూ ఉండేవాడిని, చేరాల్సిన గమ్యం ఎప్పుడు చేరుకుంటానా అని. కానీ మొదటిసారి ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బాగుండనిపిస్తుంది. ఎందుకో తెలీదు, ఇది నీ వల్ల కీర్తి. వరుణ్ ప్లీజ్, ఇంకా మనం కలవలేమని, కలవడానికి ఛాన్స్ లేదని, నేనంటే ఇష్టం, నేను లేకుండా బ్రతకలేను అలాంటివి చెప్పకు. మనం ఇప్పటివరకు చేసిన జర్నీకి అర్థం లేకుండా పోతుంది. ఏంటి వరుణ్, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు? చాలా మాట్లాడాలని ఉంది. ఇప్పుడు మాట్లాడే మాటలే చివరి మాటలను గుర్తొస్తుంటే మనసుకు ఏదోలా ఉంది. చెప్పకపోతే దూరం అవుతావని, చెప్తే ఎక్కడ దూరం చేస్తావన్న భయం వల్ల ఏం మాట్లాడలేకపోతున్నా. అయినా సమయానికి కూడా సమయం ఇవ్వాలి కదా నేను నన్ను కలపడానికి. కానీ ఇదొక జ్ఞాపకంగా మిగులుతుందో లేదా జ్ఞాపకంలా మారుతుందో తెలియట్లేదు.
నీకు కూడా సమయం ఇవ్వాలి కదా నేను నన్ను కలపడానికి. ఈ క్షణం ఇక్కడితో ఆగిపోతే బాగుండనిపిస్తుంది. కీర్తి, నీ చంప మీద పుట్టుమొచ్చినట్టు ఎవరైనా చెప్పారా? అద్దంలో చూసుకుంటాం కదా. కానీ అద్దం అందంగా ఉందని చెప్పదు కదా కీర్తి. చాలా బాగుంది. మేడం టీ తాగుతారా? ఒకటి చాలు. నాకు కూడా ఒకటి. ఏంటి నువ్వు టీ తాగుతా అంటున్నావా? నేను ఎన్నిసార్లు అడిగినా వద్దు తాగును అంటావు. ఇప్పుడేంటి సడన్ గా? ఏమో తాగాలనిపిస్తుంది. మామ ఎదుగోరా టీ? వద్దురా, మానేసా. హార్డ్ డిస్క్ తీసుకురామన్నా, తీసుకొచ్చావా? లేదు. తీసుకురామని చెప్పాను కదా అర్జెంట్ అని. ఇదిగో హార్డ్ డిస్క్. తీసుకురాలేదన్నా? సర్ప్రైజ్. వాడేంటి అలా ఉన్నాడు? జర్నీలో ఎవరో అమ్మాయి పరిచయమైందంట. తన తప్ప తన గురించి ఏమీ తెలీదు. అవునా? పద. ఎవర్రా అమ్మాయి? కనీసం ఫోటో అయినా ఉందా? నైస్. సరే గాని రేపు ఈవినింగ్ ఇంటికి రా. అమ్మ కూడా నేను అడుగుతుంది. డిన్నర్ చేస్తూ మాట్లాడదాం. హే రారా. అమ్మ ఇప్పుడే బయటికెళ్ళింది. ఎందుకురా అమ్మాయి కోసం అంతలా ఆలోచిస్తున్నావు? ఏమో నాకు తెలియదు మంజు. నా ఎమోషన్స్కి కారణాలు కనిపించలేదు. ఆ అమ్మాయి మీద ఉన్న ఫీలింగ్స్ని ఫీల్ అవ్వడం తప్ప. అలా ఉండకురా, చూడలేకపోతున్నా. వెళ్ళి ఫేస్ వాష్ చేసుకునిరా. ఈలోపు ఫుడ్ ప్రిపేర్ చేస్తా. ఏరా సర్ప్రైజ్ ఎలా ఉంది? షాక్ అయ్యావా? తను నా ఫ్రెండ్ రా. మరి ఎప్పుడు చెప్పలేదు? ఒకరోజు మూవీకి వస్తానని హ్యాండ్ ఇచ్చావుగా, అప్పుడు వచ్చింది తనే. కాల్ మాట్లాడేసి వస్తాను. టెర్రస్ మీద వెయిట్ చేస్తుంటాను.
అరే తనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? ఫిక్స్ అయితే అంతే ఇంకా. చెప్పాలనుకున్నది చెప్పే, ఇదే లాస్ట్ ఛాన్స్. ఏంటి వరుణ్, ఏంటి సంగతులు, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావో కానీ నేను మాత్రం నేనుగా లేని కీర్తి. ఆ రోజు నువ్వు వదిలేసి వెళ్ళిన క్షణం నుంచి ఏదో తెలియని ఆల్జడి పేరే బాధ అని తెలిసింది. ఎంత ఎక్కువ బాధపడితే అంత త్వరగా కలుస్తూ అన్న పిచ్చి నమ్మకం ఏమో తెలీదు. నువ్వు లేనప్పుడు అలా ఉండడమే నీ మీద ప్రేమేమో. మనం ఎన్నో కలలు కంటుంటాం. నిజానికి అవేవి నిజం కాకపోయినా మన జీవితంలోకి వచ్చి ఒక దేవత లాంటి అమ్మాయి ఉంటే చాలనుకునే అబ్బాయికి అచ్చు గుద్దినట్టు అలాంటి అమ్మాయి ఎదురైతే ఇప్పటిదాకా కన్నా కళ్ళని నెరవేరకపోయినా పర్లేదు, ఇది ఒక్కటి నెరవేరితే చాలనిపిస్తుంది. ఆ రోజు టోల్గేట్ దగ్గర నేను చూసినప్పుడు నాకు అలాగే అనిపించింది కీర్తి. నీతో కలిసి చేసిన ప్రయాణం, ఆ కబుర్లు, పల్లెటూరులో మనం చేసిన అల్లరి కళ్ళ ముందు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. అవి తెలుసుకోకుండా ఉండలేకపోయాను. ఆ మెమరీస్లో ఉన్న నువ్వంటే నాకు అంత ఇష్టం కీర్తి. మన లైఫ్లో ఎంతమంది చివరి వరకు ఉంటారంటే అంత నమ్మకంగా చెప్పలేం. కానీ నేను చెప్తున్నా, నీ ప్రేమ నాకు ఇచ్చి చూడు కీర్తి, చివరి వరకు నీతోనే ఉంటా. ఏంటి కీర్తి మౌనంగా ఉన్నావు? నీ మనసులోనూ నా మనసులోనూ ఒకే ఫీలింగ్ ఉన్నప్పుడు మనకి నచ్చిన వాళ్ళు మన మనసులో మాట చెప్తుంటే అది విని హ్యాపీగా ఫీల్ అవడం తప్ప ఇంకేం చేయగలం వరుణ్? మన జీవితంలో మనం చాలా మందితో ప్రయాణిస్తూ ఉంటాం, కానీ కొంతమందితో చేసే ప్రయాణమే మన జీవితంతో ముడిపడి ఉంటుంది. నువ్వు నా పక్కన ఉన్నప్పుడు నాకు తెలియలేదు, కానీ నువ్వు దూరమయ్యాకే తెలిసింది నువ్వు అంటే నాకు చాలా ఇష్టమని. నీకు గుర్తుందా వరుణ్, ఎఫ్ఎంలో నువ్వు మూవీ టికెట్ గెలుచుకున్నావు. నిన్ను ఎలాగైనా కలవాలని నేను ఆ రోజు అక్కడికి వెళ్ళి నీ గురించి వెయిట్ చేశాను, కానీ నువ్వు అక్కడ కనిపించలేదు. నువ్వు చెప్పింది నిజమే, కాలానికి కూడా సమయం ఇవ్వాలని. ఆ రోజు నీ కోసం వెనక్కి వెళ్తే ఇది దొరికింది. నాకన్నా అదృష్టవంతురాలు ఉండదేమో. ఎందుకని అడుగు. ఎందుకు? మనసుకు నచ్చిన వాడినే మా నాన్న సంబంధంగా తెస్తే అంతకన్నా అదృష్టం ఇంకే అమ్మాయికి ఉంటుంది చెప్పు? ఏంటి? చూడు. ఏంటి అంతా సెట్టా? వరుణ్ ఫోటోనే మ్యాచ్గా పంపించారు నాన్న. అవునా? మీకు మీరుగా పరిచయం అయ్యారు, నా ద్వారా కలిసారు, మీ పేరెంట్స్ కూడా మిమ్మల్ని కలుపుతున్నారు. ఇంకా మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ కదా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్ రా. కామన్ ఫ్రెండ్స్ ఎప్పుడు లవర్స్ని విడగొట్టడానికి ముందుంటారు, కానీ ఫస్ట్ టైం మా ఇద్దరిని కలిపి నువ్వు చరిత్రలో నిలిచిపోయావు. సరే, ఫుడ్ రెడీ అయిపోయింది, తొందరగా వచ్చేయండి. సరే. వరుణ్ ఇలా రా. ఏంటి? ఇలా నీకు ఓకేనా? ఆ? అంటే మీ అబ్బాయిలకేవో ఫ్యాంటసీలు ఉంటాయి కదా, భుజం మీద చేయి వేసుకుంటే బాగుండాలి అని. ఇలా నీకు ఓకేనా?
మనకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చూపుల్లో నచ్చావని చెప్పాలి. ఎంతమంది దొరుకుతుంది మూమెంట్? దానికోసమే వెయిట్ చేస్తున్నా. హలో నాన్న, నాకు ఈ సంబంధం ఓకే. అవునమ్మా, ఇక నాకు వదిలే అన్ని నేను చూసుకుంటాను. రండి రండి, మగపెళ్లి వారు వచ్చేసారు. నమస్కారం. నమస్కారం అండి. నమస్తే. బాగున్నారా సార్? రండి పదండి. రా బాబు రా, రండమ్మా. ఇల్లు బాగుంది బా. రారా. అలా కూర్చోండి. బా ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందండి. బాగానే వచ్చేసారు. అమ్మాయిని తీసుకురండి. ఏమండి, మా అమ్మాయి గురించి ఒకటే చెప్తాను. తను బంగారం. ఎదుటి వాళ్ళకి సహాయం చేయడంలో ముందుంటుంది. మంచి నడవడిక గల అమ్మాయి. మనసు చాలా మంచిది. అరే బా, అలా లిఫ్ట్ ఇచ్చే కదా నీకు పడిపోయింది. మా వాడి గురించి ఏం చెప్పంటారు సార్? మంచి ఉద్యోగం, మంచి క్యారెక్టరు, మంచి బిహేవియరు, కష్టం తెలిసినోడు, నలుగురికి మంచి చేసేవాడు. అంతకు మించి గొప్ప గుణం ఏముంది సార్? మా వాడు కూడా ఏ అలవాట్లు లేవు సార్. హలో అన్నయ్య, అతనికి రోజు సిగరెట్ తాగే అలవాటు ఉంది. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. అయిపోయాడు. పైగా ఎక్కడ పడ్డ ద్రాక్ష పళ్ళు తినాలో బాగా తెలుసు. హలో, ఎవ్వరు కంగారు పడకండి. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు ముందే తెలుసు. వాళ్ళకే మీరు సంబంధం తీసుకొచ్చారు. వాళ్ళిద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా. ఏంటి, నేను చెప్పిన సంబంధం నేను లేకుండా కుదిరి చేసుకున్నారా? రే నాయుడు, ఆయనకి నాకు నువ్వెలా కామన్ ఫ్రెండో, ఇక్కడ పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి కూడా ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్. అంచేత ఆ సంబంధం ఏదో వాళ్ళే చూసేసుకున్నారు. మనం చేసేది ఏం లేదు, పెళ్లి చేసేయడమే. థ్యాంక్ యూ అంకుల్. మీరు ఈ సంబంధం తీసుకుని రాబట్టే మేమిద్దరం కలిసాం. ఇలా రండమ్మా.